హాయ్ అండి. నేను మీ శివకుమారిని. వెల్కమ్ బ్యాక్ టు ఆర్‌బీ శివ టాక్స్. హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేనొక మంచి హెయిర్ ప్యాక్‌తో మీ ముందుకొచ్చాను. అది 100% నేచురల్ అండ్ 100% ఆర్గానిక్ అండ్ 100% రిజల్ట్ అనమాట. సో, మన ఇంటి చుట్టుపక్కల దొరికే వాటితోటే మనకి మంచి హెయిర్ ప్యాక్. సో, ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకుండా. సో, ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళండి, జెంట్స్ ఏంటి, లేడీస్ ఏంటి ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. ఇది హెయిర్‌కి చాలా బావుంటుంది. వీక్లీ ట్వైస్ అయినా పెట్టుకోవచ్చు. ఈ హెయిర్ ప్యాక్‌కి కావాల్సిన ఆకులు 5 ఆకులు. అవి మన ఇంటి చుట్టుపక్కలే దొరుకుతాయి. ఇలా ఎళ్లి ఇలా ప్లక్ చేసుకొని తీసుకొని రావచ్చు మనం. అంత ఈజీగా దొరుకుతాయి. ఇదిగోండి ఫస్ట్ మందారపాకు, తర్వాత గోరింటాకు, తర్వాత వేపాకు, తర్వాత కరివేపాకు, చివరిగా మనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నది మెంతి ఆకు. ఇది మనం ఫుడ్‌లో కానీ, స్కిన్‌కి కానీ, హెయిర్‌కి కానీ, గట్ హెల్త్ కానీ మెంతి ఆకు చాలా అంటే చాలా మంచిది. మన హెయిర్‌ని చాలా స్మూత్‌గా కూడా ఉంచుతుంది. ఈ 5 ఆకుల్లో నేను కొంచెం కాస్టర్ ఆయిల్ కలుపుతాను. ఇదిగోండి. ఎందుకంటే నాది కొంచెం డ్రై హెయిర్ కాబట్టి, మీరు కావాలి ఒకవేళ కాస్టర్ ఆయిల్ లేదు అంటే కోకోనట్ ఆయిల్ అయినా వేయొచ్చు. లేదా మీకు ఇంట్లో అలోవెరా చెట్టు ఉంటే ఒక స్టెమ్ తీసైనా వేయొచ్చు. లేదు కర్డ్ అయినా వేసుకోవచ్చు. నార్మల్ హెయిర్ వాళ్ళకి కర్డ్ సరిపోయిద్ది. బాగా ఫిజీగా, బాగా డ్రైగా ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఆయిల్స్ యూజ్ చేయండి. అది మీ హెయిర్ టైప్ ఏంటో మీకే తెలుస్తుంది కాబట్టి మీరు ఏది యూజ్ చేస్తారో అది యూజ్ చేయండి. ముందు మనం ఆకులు తీసుకురాగానే అన్ని వన్ బై వన్ కడగాలి. నేను మందారపాకులైతే నీట్‌గా కడిగుంచాను. ఇవి రోడ్డు మీద ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా 2 సార్లు, 3 సార్లు కడగాలి. లేదంటే ఆ డస్ట్ అంతా మన హెయిర్‌కి పట్టేస్తది కదా! ఇలా వాటర్‌లో అన్ని నీట్‌గా కడిగేసి వన్ బై వన్ మనం మిక్సీలో వేసుకుందాం. ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకోండి ఫస్ట్. నాకు నా ఒక్కదానికే కాబట్టి నేను అన్ని కొంచెం కొంచెమే తీసుకుంటున్నాను. ఫస్ట్ మందారపాకులు తీసుకుంటున్నాను. తర్వాత మెంతి ఆకు. ఇది మట్టంతా పోయేలాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక్కళ్ళకైతే ఇంత సరిపోతుంది చూడండి. నా ఒక్కదానికే కదా! తర్వాత కరివేపాకు. తర్వాత వేపాకు. ఇదిగోండి. మీరు ఇంట్లో పిల్లలున్నా గానీ, పెద్దవాళ్ళున్నా గానీ, మగవాళ్ళున్నా గానీ ఇది ఎవరికైనా పెట్టుకోవచ్చు. ఏ ఆకైనా గానీ మరీ ముదురు ఆకు కాదు, మరీ లేత ఆకు కాదు. మనం మీడియంగా చూసి తెచ్చుకోవాలి. మరీ ముదిరిపోయిన దాంట్లో కూడా ఏముండదు. మరీ లేత ఆకులో కూడా ఏముండదు. ఇంకా లాస్ట్‌లో మనం యాడ్ చేయాల్సింది ఓన్లీ గోరింటాకే. ఇదిగోండి గోరింటాకు. అయితే ఇది నేనేం చేశానంటే ముందే అన్ని వాష్ చేసి పెట్టుకుందాంలే రెడీగా అని చెప్పేసి నీళ్ళల్లో వేశాను. తర్వాత కొంచెం పనుండి ఇంక అట్లనే ఉంచేసాను. చూడండి కలర్ ఎలా మారినాయో. సో, అయితే అప్పటికప్పుడే వాష్ చేసి స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మనం. మీరైతే ఈ మిస్టేక్ చేయకండి. అందుకని చూపించాననమాట. మిగతాయన్ని నానబెట్టినా ఏం కాదు గానీ గోరింటాకేసరికి కలర్ అంతా దిగిపోయింది మనకి. నెక్స్ట్ ఇంక గోరింటాకు వేస్తున్నాను. ఇవన్నీ మిక్సీ వేసి తీసుకొస్తాను. ఇదిగోండి మిక్సీ వేసి వచ్చేసాను. చూడండి చూపిస్తాను. ఇలా మరీ గట్టిగా ఉండకూడదు. అలానే మరీ పలచగా కూడా ఉండకూడదు. సో, ఇట్లా చూడండి ఇలా ఉండాలి. నేనైతే గోరింటాకు ఇంకా ఎక్స్‌ట్రా వేసుకున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు నాకు కొంచెం వైట్ హెయిర్ ఉంది కాబట్టి మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి కొంచెం గోరింటాకు ఎక్స్‌ట్రా వేయాలి. కలర్ ఉంటుంది కదా! ఆ హెయిర్‌ని కలర్ చేంజ్ చేస్తుంది. సో, నార్మల్ వైట్ హెయిర్ లేని వాళ్ళు అన్నీ సమంగా వేసుకుంటే సరిపోతుంది. నేనొక గుప్పెడు మళ్ళీ వేసి మిక్సీ వేశాననమాట. సో, మనం ఆముదం యాడ్ చేద్దాము. చెప్పాను కదండీ! ఆముదం లేని వాళ్ళు కోకోనట్ ఆయిల్ గానీ, అలోవెరా జెల్ కానీ, ఆయిలీ హెయిర్ వాళ్ళు మాత్రం కర్డ్ యాడ్ చేసుకోండి.
చాలా ఇలా చూడండి 1 స్పూన్ తీసుకుంది. దీన్ని కలిసేలాగా మిక్స్ చేద్దాము. అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేయొచ్చు. ఈ హెయిర్ ప్యాక్ లో ఏమేమి వేసాం మనము చూడండి. వేపాకు, కరివేపాకు, మందార పాకు, గోరింటాకు, మెంతి ఆకు. మెంతి ఆకులో మనకి ప్రోటీన్ అండ్ ఐరన్ ఉండడం వల్ల ఏంటంటే హెయిర్ ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. మెంతి ఆకు డాండ్రఫ్ పోవడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి డాండ్రఫ్ ఉన్న ఆ మెంతి ఆకుని పెరిగేసి రుబ్బేసుకుని ఉత్త మెంతి ఆకే పెట్టేసుకోవచ్చు, చాలా యూజ్ అవుతుంది. సో హెయిర్ రూట్ ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తుంది, హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది, హెయిర్ లెంత్ ని పెంచడానికి అది హెల్ప్ అవుతుంది అనమాట. సో మెంతి ఆకు తర్వాత ఏంటి, వేపాకు. ఇందులో ఇది కూడా మనకి డాండ్రఫ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు డాండ్రఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది కూడా అంతే, మిక్సీ వేసేసి ఆ జ్యూస్ లో ఆ రసమైనా తీసుకోవచ్చు, లేదా పౌడర్ అయినా పెట్టుకోవచ్చు. దీనిలో కూడా కర్డ్ వేయాలి. ఈ పౌడర్ బేస్ ఉన్న వాటన్నిటిలో ఏదో ఒక ఆయిల్ కానీ, కర్డ్ కానీ, ఆలోవెరా జెల్ కానీ, సో అలాంటివి వేయాలన్నమాట బేస్ కింద. సో ఇందులో యాంటీ ఫంగల్ యాంటీ ఫంగల్ కూడా పనిచేస్తుంది. ఎందుకంటే మనకి ఏమైనా ఇచ్చింగ్ కానీ, ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ అలా ఉన్న ఈ వేపాకు చాలా బాగా పనిచేసింది. ఓకే, నెక్స్ట్ కరివేపాకు. ఇది మన హెయిర్ ని బ్లాక్ గా ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. రెగ్యులర్ గా కరివేపాకు మనం పెట్టుకునేటువంటి ప్యాక్స్ లో, హెయిర్ ప్యాక్స్ లో యాడ్ చేసుకుంటున్నా గానీ మనకి హెయిర్ కొంచెం బ్లాక్ గా కనిపిస్తుంది. అండ్ గ్రే హెయిర్ ఉంటుంది కదా, సో కొత్తగా గ్రే హెయిర్ రావడానికి కొంచెం తగ్గిస్తుంది అనమాట. సో అది బాగుంటుంది. అండ్ హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది, ఇంకా హెయిర్ స్ట్రెంగ్ అవుతుంది. నెక్స్ట్ మందార పాకు. ఇంకా ఇది హెయిర్ ని స్మూత్ గా, సాఫ్ట్ గా ఉంచుతుంది. సో ఇది కూడా రూట్ ని స్ట్రాంగ్ చేస్తుంది, హెయిర్ చాలా లెంత్ పెరగడానికి కూడా యూజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. నెక్స్ట్ గోరింటాకు. ఈ గోరింటాకు ఏంటంటే ఇది కూడా అంత మన గ్రే హెయిర్ కి కలర్ ఇస్తుంది. సో చాలా బాగుంటుంది. మంచిగా మనం చిన్నపిల్లలకైతే అంత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం పెద్దవాళ్ళకి గ్రే హెయిర్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రా గోరింటాకు వేస్తే కొంచెం హెయిర్ కలర్ మారుతుంది అన్నమాట. ఇది కూడా హెయిర్ ని సాఫ్ట్ గా ఉంచుతుంది, ఇది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, హెయిర్ లెంత్ ని కూడా పెంచుతుంది. సో ఈ ప్యాక్ అంతా మనకి ఏంటంటే హెయిర్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా అందరూ మనకి ఇంటి పక్కన దొరికేదే కాబట్టి అందరూ తీసుకొచ్చుకొని ఇది అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు అందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసి మీకు ఎలా ఉంది, ఏమనిపించింది అని నాకు కామెంట్ పెట్టండి. ఇప్పటి వరకు నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇది చాలా యూస్ఫుల్ వీడియో, అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ కూడా చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా అండి? ఒకసారి మనం ఇంకా అప్లై చేసుకుందాము హెయిర్ ప్యాక్. ఇంకా మనకి హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది కదా, ఇదిగోండి. చక్కగా కొంచెం కొంచెం వేస్తే నాకు ఈ బౌల్ నిండా వచ్చింది. ఇంకా అప్లై చేద్దాము. ఇది 2 విధాలుగా అప్లై చేయొచ్చు. ఒకటేమో మనం పార్లర్లో నాట్ లాగా వేస్తారు చూసారా, అలాగా అప్లై చేయొచ్చు. లేదు అంటే కొంచెం కొంచెం ఇట్లా పాయలు తీసి అలాగైనా అప్లై చేయొచ్చు. మీ ఇష్టం, మీరు ఎలా అప్లై చేస్తారో. కానీ మనకి ఏంటి కావాల్సిందంటే ముఖ్యంగా స్కాల్ప్ కి అంటాలి, మెయిన్ స్కాల్ప్ మాడికి, రూట్స్ కి మనం తగలాలి. అయితే ఏంటంటే ఈ ప్యాక్ బాగా పనిచేయాలి అంటే ఏంటంటే హెడ్ బాత్ చేసుంటే బాగా పనిచేస్తుంది. సో లేదు మీకు కొంచెం 2-3 రోజులు అయింది హెడ్ బాత్ చేసేసి కొంచెం డర్ట్గా ఉందంటే ఇప్పుడు మనం అంత వెళ్ళదు కదా, క్లీన్గా ఉన్నప్పుడే కదా కరెక్ట్గా పట్టేది. సో అలా చూసుకోండి ఒకసారి. నేనైతే నాకు నాట్ అలవాటు, నాట్ వేసుకుంటున్నాను. ఈ నాట్ ఏంటంటే మనం చక్కగా ట్యాప్ కింద పెట్టేస్తే చక్కగా వచ్చేస్తుంది, మనకి ఇబ్బంది లేదు. ఇలా కొంచెం తీసేసుకొని ఈ స్కాల్ప్కి ఈ మిగిలింది హెయిర్ కూడా ఇలా రాసేసేయచ్చు. కొంచెం తిరిగే వరకు కొద్దిగా టైం పట్టింది, ఆ తర్వాత ఈ నాట్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దెన్ మనం పని చేసుకోవడానికైనా తర్వాత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇలా నాట్ అయితే. సో ఇలా మధ్యలో నాట్ పెట్టేసాం కదా, తర్వాత ఇంకొక సైడ్ తీయండి. కొంచెం కొంచెంగా, మరీ ఎక్కువ తీసినా మనకి స్కాల్ప్ పట్టదు కదా. సో ఇలా తీసుకొని ఇటు సైడ్
సో మళ్ళీ ఈ సైడ్ మళ్ళీ ఇలా చేత్తో తీసుకొని హెయిర్‌కి ఇలా ఆపోజిట్ సైడ్ తిప్పుతూ ఉండాలి. ఈ చేతిలో మనకి ప్యాక్ ఉండాలి. సో ఇలా తిప్పుతూ ఉండాలి. లాస్ట్‌లో మిగిలింది ఇట్లా లేదు అన్న కొంచెం తీసుకొని ఇలా అప్పుడు ఏంటంటే ఆ లేయర్ ఊడకుండా ఉంటది. సో ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కొంచెం అలవాటైతే ఈ ప్రొసీజరే చాలా బావుంటుంది. ఎందుకంటే మనం పని చేసుకుంటున్నా అటు ఇటు తిరుగుతున్నా కింద పడకుండా అండ్ బరువుతో తలకాయ పడిపోతున్నట్టుగా అనిపిస్తది. దీనికి అలా ఉండదు. ఎందుకంటే తల పైన ఉంటది కదా నాట్. ఇట్లా హ్యాండ్‌తో తీసుకొని కొంచెం ఇట్లా అద్దినట్టుగా స్కాల్ప్‌కి ఒక చిన్న ప్రెషర్ గూడా ఇవ్వచ్చు. లాస్ట్‌లో ఇట్లా కొంచెం ఎక్స్‌ట్రా ఉంచేసుకొని ఇలా స్టిక్ చేసినట్టుగా లాస్ట్ ఎడ్జెస్ రాయాలి. ఈ ప్యాక్ అయితే మనం వారానికి 2 సార్లు రాసుకున్నా, ఎన్ని సార్లు రాసుకున్నా ఎందుకంటే ఇందులో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మేము సిటీలో ఉంటాము, అపార్ట్మెంట్‌లో మాకు దొరకదు అనుకున్న వాళ్ళు పౌడర్స్ ట్రై చేయొచ్చు. అసలు లేని దానికంటే బెటర్ కదా! ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్ అన్నమాట. మీకిందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అది మనకి ప్యాక్ వల్ల ఏంటో తెలుసా అండి? మాడు వేడెక్కినా, మనం చాలా హీట్‌గా అనిపించినా, చిరాకుగా అనిపించినా, సో మార్నింగ్ మనం కూల్ ఎఫెక్ట్ ఇస్తది. అది ఏమేమి ఇస్తది అంటే మెంతి ఆకు, మందారపాకు. ఇలా పెట్టుకోవడం అలవాటైతే ఇదే చాలా ఈజీ అసలు. సో అలా మనం పార్టిషన్స్ తీసి పాపిడిలాగా తీసి అలా పెట్టాలి. ఆ తర్వాత ముడి వేయాలి అంటే చాలా కష్టం. ఒక్కసారి ఎవరి మీదన్నా పెట్టి చూపిస్తాను. ఒకసారి అమ్మ మీద చూపించినట్టున్నాను. చూడండి ఎంత త్వరగా అయిపోయిందో ఫాస్ట్‌గా. ఎవరి మీదన్నా ట్రై చేయండి. సో ఈ నాటే ఈజీ. ఇలా లాస్ట్‌కి తీసుకొచ్చేసి ఇలా అంటించేసేయడమే. నాకు అలవాటయిపోయింది కాబట్టి కొంచెం త్వరగా అవుతుంది గానీ, ఇంకొంచెం టైం పట్టిద్ది మీకు అంతే డిఫరెన్స్. ఇట్లా ఉంది కదా! లోపల కూడా. దాన్ని ఇలా తీసుకొచ్చేసి ఈ ఎడ్జెస్ ఇలా అంటించేసేయడమే. ఇట్లా ఇట్లా అంటూ ఉంటే ఏంటంటే హెయిర్‌కి ఎక్కడన్నా అవ్వకపోయినా మనకి అంటుతది. హెయిర్ ఫాలింగ్ ఉన్న వాళ్ళేంటంటే ఈ ప్యాక్స్‌తో పాటు కొంచెం మంచి ఫుడ్, మంచి నిద్ర అలా కూడా తీసుకోండి. అంటే ఇదొక్కటే కాదు కదా! ఇది ఎక్స్‌టర్నల్ అన్నమాట. మనకి ఇంటర్నల్‌గా కూడా లోపల నుంచి చేంజ్ రావాలి. సో నేను ప్యాక్ వేసుకున్నాను. నాకు ఊడడం తగ్గలేదు అని కాదు. సో మీరేంటి హెల్త్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? లేకపోతే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారా? సో ఐరన్ లోపం ఉందా? అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. డాండ్రఫ్ ఉందా? ఈ ప్యాక్ డాండ్రఫ్‌కి చాలా బాగా పనిచేస్తది. నేను కొంచెం గోరింటాకు ఎక్స్‌ట్రా ఏసాను కదా! చేతులు పండుతున్నాయి. ఇది ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకి. అసలు 1 ఇయర్ బేబీకి పెట్టినా గాని ఏమి కాదు. ఎందుకంటే ఇందులో మనకి సైడ్ ఎఫెక్ట్ ఏమి లేదు. నేచురల్ లీవ్స్ అన్నమాట. కాతే వాళ్ళకి చాలా కొంచెం ఎక్కువ సేపు ఉంచకూడదు చిన్న పిల్లలకి చూడండి. ఎందుకంటే వాళ్ళకి జలుబు తత్వం ఉంటుంది. అండ్ వాళ్ళకి మధ్యాహ్నం పూటే పెట్టాలి. సమ్మర్ అయితే ఓకే. చలికాలం అలా అనుకోండి. వాళ్ళకి మధ్యాహ్నం పూటే పెట్టాలి. సైనస్ ఉన్నవాళ్ళు, కొంచెం అలర్జిటిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, జలుబు అలాంటివి ఉన్నవాళ్ళు ఎండ ఉన్నప్పుడు పెట్టాలి వాళ్ళకి. అయి గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న టిప్స్. ఇంకా మన పెద్దవాళ్ళకైతే ఓకే. పెద్దవాళ్ళైనా సైనస్ ఉన్నవాళ్ళైనా నైట్ పెట్టుకోకూడదు. ఎంత సింపుల్‌గా అయిపోయిందో చూడండి. ఇలా చేతిలో పెట్టేసుకొని హెయిర్ ఉంది కదా! ఇలా పెట్టేసుకొని ఇలా తిప్పేసామంటే మనకి ఎట్లా తిప్పితే అలా మౌల్డ్ అవుతది.
ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మిగిలింది కదా, దీన్ని మనం ఒక లేయర్ లాగా ఫామ్ చేద్దాం. ఈ నాట్ మీద రాసేస్తే సరిపోతుంది. నాకు కరెక్ట్గా సరిపోయింది. మనకు మిగిలిన ఏం ప్రాబ్లం లేదు, పైన రాసేయచ్చు. తగ్గితే ప్రాబ్లం కానీ మిగిలితే ప్రాబ్లం ఏముంది. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. నా చేతులు చూడండి ఎలా రెడ్గా అయిపోయిందో. అంటే నేను గోరింటాకి ఎక్కువ వేసుకున్నాను కదా, సో గ్రే హెయిర్ ఉందని చెప్పేసి. ఇది 1 అవర్ ఉంచుకోవాలి. ఆ తర్వాత జస్ట్ వాటర్ వాష్, అది మరీ చల్లగా కాకుండా మరీ గోరువెచ్చటి నీళ్ళతోటి. మరి మీకు షవర్ క్యాప్ ఉంటే షవర్ క్యాప్ పెట్టుకోండి, లేదంటే క్యారీ కవర్ని కట్ చేసి పెట్టుకోండి. నేనైతే కేవలం దీనికోసమే ఇది కొనుక్కున్నాను. ఇప్పుడు దొరుకుతుంది కదా మామూలుగా తలస్నానం చేశాక ఇట్లాంటివి, డిమార్ట్ లో దొరికింది. ఎంత 100 రూపీస్ లో వచ్చేసింది. ఇది ఉంది కదండి, ఇక్కడ చూడండి బటన్ ఇచ్చారు ఇందుకోసమే. ఇట్లా తీసుకొచ్చి లాస్ట్ లో ఇట్లా ఉంటుంది కదా, దీన్ని తీసుకొచ్చి ఈ బటన్ లో పెట్టేస్తే మనకి ఇంకా ఈజీ. ఇంకా కదలను కూడా కదలదు. బాగుంది కదా. ఓకే అండి, ఇక 1 అవర్ ఉంచుకున్నాక నేను వాష్ చేసుకుంటాను. ఓకే, నేను హెయిర్ ప్యాక్ 1 అవర్ ఉంచుకొని జస్ట్ వాటర్ వాష్ చేసుకున్నాను. సో నెక్స్ట్ డే నిన్న చేశాను. ఈరోజు మార్నింగ్ ఏం చేశానంటే లేవగానే హెయిర్కి కంప్లీట్గా ఆయిల్ అప్లై చేసి 1 అవర్ ఉంచుకొని షాంపూతో హెడ్ బాత్ చేశాను. మీ కనుక అదే రోజు ఎక్కడికన్నా వెళ్ళాలి, ఏమన్నా పని ఉంది అంటే అప్పటికప్పుడు షాంపూ చేసుకోండి, నో ప్రాబ్లం. కాకపోతే ఇలా చేస్తే ఏంటంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో నాకు టైం ఉంది కాబట్టి నిన్న అప్లై చేసుకున్నాను. రాత్రి జస్ట్ వాటర్ వాష్ చేశాను, కంప్లీట్గా డ్రై అయిపోయింది. మార్నింగ్కి ఆయిల్ అప్లై చేసి లిటిల్ మసాజ్ చేసుకున్నాను. ఆ తర్వాత 1 అవర్ తర్వాత షాంపూ చేశాను. సో బాగుంది. సో హెయిర్ అయితే చూడండి చాలా సాఫ్ట్ గా ఉంది. నాకైతే ఒక్కసారికే చేంజ్ తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ హెయిర్ ప్యాక్ లో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇట్లా మన ఆయిల్ మసాజ్ చేసినప్పుడు కానీ, హెన్నా పెట్టిన కానీ, ఇలాంటప్పుడు హెయిర్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు కానీ హెయిర్ ఫాల్, మనం స్నానం చేయగానే హెయిర్ ఊడిపోతుంది. అయ్యో ఈ ప్యాక్ వల్లే ఊడిపోయిందా అని అనుకుంటారు. అలా ఏం లేదు. మనం జస్ట్ ప్రతిసారి మనం హెడ్ బాత్ చేస్తే ఖచ్చితంగా హెయిర్ ఊడుతుంది. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఊడుతుంది. సో దానివల్ల మనకి ప్లస్ పాయింట్, ఎందుకంటే పాత హెయిర్, వీక్ గా ఉన్న హెయిర్ పోతుంది అండ్ కొత్త హెయిర్ స్టార్ట్ అవుతుంది. సో అది కూడా మంచిదే కదా. సో చాలా మంది అలా అపోహ పడుతూ ఉంటారనమాట. నేను వింటూ ఉంటాను పార్లర్లో కూడా. సో అందుకని నేను చెప్పాను. ఇదిగోండి చూడండి, ఇలా కోమ్ చేస్తున్నాను, ఎంత స్మూత్ గా వెళ్తుందో. కోమ్ కూడా ఇట్లా స్మూత్ గా ఉంది, హెయిర్ చాలా బాగుంది, సాఫ్ట్ గా. నాది డ్రై హెయిర్ కాబట్టి ఇలా ఉంది, కానీ నార్మల్ హెయిర్ వాళ్ళైతే ఇంకా సాఫ్ట్ గా ఉంటుంది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇప్పటి వరకు వీడియో చూసినందుకు. ఈ వీడియో అయితే కొంచెం లెందీగా ఉంది, ఏమనుకోవద్దు, ఎందుకంటే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.